వెల్కమ్ టు ఎస్టీఆర్ న్యూస్ వార్తలు. చదువుతున్నది మీ శాలిని. ఎర్ర సత్యం లాంటి ధైర్యశాలి మళ్లీ జన్మించలేడు అని తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఎర్ర సత్యం వర్ధంతి సందర్భంగా మహబూబ్ నగర్ నగరంలోని ఎర్ర సత్యం విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రాలలో సైతం ఎర్ర సత్యం పేరు మీద బ్రతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారని ఆయన చెప్పారు. ఎర్ర సత్యం ఆశయాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పి చంద్రశేఖర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ఎన్పి వెంకటేష్, మారేపల్లి సురేందర్ రెడ్డి, సిజే బెనహర్ మరియు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. సత్యమన్నా పాలమూరు టైగర్ సత్యమన్నా పాలమూరు టైగర్ సత్యమన్నా జోహార్ సత్యమన్నా జోహార్ ఎర్ర సత్యమన్నా జోహార్ ఎర్ర సత్యమన్నా జోహార్ ఎర్ర సత్యమన్నా జోహార్ ఎర్ర సత్యమన్నా. సత్యమన్న నాకు తెలిసి ఇటువంటి జన్మ కొంతమంది మాత్రమే ఎదుగుతారు. నాకు తెలిసి సత్యమన్న లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టరు. ఒక ధైర్యశాలి, ఆపదలో ఉన్న వ్యక్తి తన చెంతకు చేరితే అనా నాకు ఈ ఆపద అంతా ఉంది అంటే అవతల పక్క ఎంత పెద్ద ఇష్యూ అయినా భుజ స్కంధాల మీద వేసుకొని తనని శరణు నుండి బతికించాలనేటువంటి తత్వం ఉన్న వ్యక్తులు చాలా అరుదు ఈ రోజులల్లో. మేము కూడా ఇంటర్మీడియట్ ఇక్కడ చేశా. సత్యమన్న గురించి ఆయన చూసే సందర్భం, మాట్లాడిన సందర్భం, ఆయన ఉన్నాడు అంటే కర్ణునికి కవచ కుండలాలు ఉన్నట్టు. ఆయన ఉన్నాడంటే బడుగు వర్గాలకన్నిటికి కూడా తోడున్నట్టు. ఆయన పరిచయం ఉన్నా లేకపోయినా, ఆయనతో మాట్లాడినా మాట్లాడకపోయినా, ఆయన ఉన్నాడు అంటే ఒక ఏనుగంత బలంతో పనిచేసేటువంటి సందర్భాలు నేను చాలా సందర్భాలు చూసా. అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా ఆయన ఆశయ సాధన, ఆపదలో ఉన్న వ్యక్తిని చెంతకు చేరినప్పుడు ఎటువంటి సందర్భమైనా ఆయన కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది అనేటువంటి వ్యక్తి ఆ పురాణంలో చదివాం. కానీ ప్రాక్టికల్గా మన మధ్యలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఈ స్థాయిలో ఉమ్మడి రాష్ట్రం, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కాదు ఇంకా ఇతర పక్కల కొంత కర్ణాటక, కొంత మహారాష్ట్రలో కూడా ఎర్ర సత్యం అన్న పేరు చెప్పుకొని బతికిన వాళ్ళని చాలా మందిని చూశాను నేను. వాస్తవం కూడా ఆ రోజుల్లో అనిపించేది సత్యమన్న లాగా జీవనం గడిపియాలని. ఆ రోజు ఈరోజు ఈ స్థాయిలో ఉన్న ఆయన లాంటి ధైర్యము రాదు ఇంకెవరికని మాత్రం నిర్ధారణ చేస్తా ఉన్నా. సత్యమన్ననే నిజంగా కూడా ఆయన ఆశయ సాధన, ఆయన వెన్నంటి ఉండేటువంటి వర్గాలు, నిమ్న జాతులు, బీద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పడే తపన నిజంగా కూడా మనం నిజంగా ఆయనకు నివాళులు అర్పించాలంటే మనమందరం కూడా చేతనైనంత వరకు మన సాయం కోరి వచ్చిన వ్యక్తికి వెన్నంటూ ఉండి నేనున్నా నీకెందుకనే ధైర్యం ఇచ్చి ఆ ధైర్యంతో ఆయన జీవితం గడుపుతూ ఉంటే నిజంగా కూడా సత్యమన్న బతికి ఉన్నాడు అనేటువంటి మాట మనం ఒకసారి ప్రూవ్ చేయొచ్చు అన్నమాట మీ అందరికీ తెలియజేస్తూ, సత్యమన్న వర్ధంతికి 30వ వర్ధంతి ఈరోజు చూస్తూనే 30వ వర్ధంతి అయిపోయింది. అన్నకు ప్రగాఢంగా, అన్నకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా వాళ్ళకి నా సానుభూతి తెలియజేస్తూ, సత్యమన్న నిన్న సత్యమన్న, నేడు ఎవరు లేరు, రేపు ఎవరు రారు. సత్యమన్నని కంపారిజన్ లేదు. సత్యమన్న ఎర్ర సత్యమన్న అంటే ఎర్ర సత్యమన్నని. ఆయన లాంటి మళ్ళొక వ్యక్తి
పుడతాడని నేనైతే అనుకోవడంలే. ఆ ధైర్యశాలి నేను చూసే దగ్గర నుంచి నిజంగా కూడా ఆయనలాగా జీవనం గడిపే సందర్భం వచ్చింది అని అనుకున్న ఈరోజు కూడా ఈ స్థాయిలో ఉన్నా కూడా ఆయన లాంటి ఒక కాంక్రీట్ నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి దేవుడు కొంతమందికి ఇస్తాడు. అది సత్యమనకే ఇచ్చిండు అని తెలియజేస్తుంది. ఆయన ప్రకార సానుభూతి తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి.